సార్ ఒకవైపేమో ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది. మేమే ఈ ఒప్పందం చేశామని జెప్పేసి అటు ట్వీట్‌ల మీద ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఇస్తున్నా, ఒకవైపు మరోవైపేమో అసలు యుద్ధం ఆగలేదు. కంటిన్యూయస్‌గా వార్ జరుగుతుంది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఈవెన్ ఇరాన్ కూడా దాడులు చేసింది ఇజ్రాయెల్ పైన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మరి యుద్ధం ఆగిందా? ఆగలేదా? ట్రంప్ మాటని అసలు వీళ్ళెందుకు పట్టించుకోవడం లేదు? మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ట్రంప్ యుద్ధం ఆగిపోయింది. కంగ్రాచ్యులేషన్స్ ద వరల్డ్ అని ప్రకటించాడు. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇరాన్, గాడ్ బ్లెస్ మిడిల్ ఈస్ట్, గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ వరల్డ్ అన్నాడు. సో టైమింగ్స్ కూడా చెప్పాడు ఆయన. అంటే యుద్ధం విరమించడానికి ఇద్దరికి కూడా ఎంతంత టైం పడుతుంది ఏంటనేది మొత్తానికి మార్నింగ్ 4 లోపల యుద్ధాలు విరమిస్తారని చెప్పారు. అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే, లేదు లేదు మేము విరమించము. ఎందుకంటే మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. మేము యుద్ధాన్ని కోరుకోలేదు. మా మీద ఇజ్రాయిలే స్టార్ట్ చేసింది. తర్వాత అమెరికా స్టార్ట్ చేసింది. మేము మా మమ్మల్ని కాపాడుకోవడానికి మేము డిఫెన్సివ్ వార్ చేస్తున్నాము. ఆత్మరక్షణ యుద్ధం చేస్తున్నాం తప్ప మేము ఎవరి మీద అక్రమంగా ఏ దేశం మీదకి వెళ్ళి దాడి చేయలేదు అనేది ఇరాన్ చెప్పింది. కాబట్టి ముందుగా ఇజ్రాయెల్ ఆపితే మేము ఆపుతామని. ట్రంప్ ఏమన్నాడు, ముందుగా ఇరాన్ ఆపుతుంది, దాని తర్వాత ఇజ్రాయెల్ ఆపుతుంది అన్నాడు. ఆ తర్వాత ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము యుద్ధం ఆపుతున్నామని. దాని తర్వాత నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కూడా యుద్ధం ఆపుతున్నాం, మేము మా లక్ష్యాలని చేరుకోవడంలో సక్సెస్ అయినాము, మేము వాళ్ళ ఇరాన్ లో ఉంటున్న న్యూక్లియర్ వెపన్స్ ని ధ్వంసం చేశాము, తర్వాత వాళ్ళ పవర్ఫుల్ మిలిటరీ అధికారిని చంపగలిగాము, వాళ్ళ మిసైల్ స్థావరాలంతా కూడా ధ్వంసం చేశాము, సో మేము సక్సెస్ అయినాము, వాళ్ళ ఎయిర్ స్పేస్ ని మేము అధీనంలోకి తీసుకున్నాము, ఇవన్నీ కూడా చెప్పి మేము కూడా విరమించుకుంటున్నాం అన్నారు. కానీ ఇరాన్ మళ్ళీ ఒక 5 మిసైల్స్ వేసిందని ఇందాక నేను ఫాక్స్ న్యూస్, మిగతా సిఎన్ఎన్ ఇవన్నీ చూస్తున్నాను, వాళ్ళు లైవ్ లో చూపిస్తున్నారు. అక్కడే స్పాట్ లో నించుకొని వీర్ సేవాని, ఆ మధ్య సురోకా హాస్పిటల్ మీద దాడి చేశారు కదా, ఆ టౌన్ మీద ఇరాన్ 5 బాలిస్టిక్ మిసైల్స్ ని కొట్టిందని చెప్తున్నారు. అందులో ఒకదాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోగలిగింది, మిగతా 4 మాత్రం అటాక్ చేయగలిగాయి. అది కూడా ఎక్కడ చేశారంటే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ మీద అటాక్ చేశారని చెప్తున్నారు. అందులో 4 చనిపోయినారని. ఇందాక విజువల్ లో ఒక ఇజ్రాయెల్ సైనికుడు ఒక పెద్ద టెడ్డీ బేర్ ని తీసుకొస్తున్నాడు, ఒక చిన్నపిల్లల ఆడుకునే టెడ్డీ బేర్ ని, అంటే ఆ కుటుంబం చనిపోయిందని చెప్తున్నారు. సో దీనంతా కూడా విజువల్స్ చూపిస్తున్నారు, స్కై న్యూస్ కానీ ఈవెన్ మన ఛానల్స్, ఎన్డీటీవీ ప్రతినిధి కూడా అక్కడి నుంచి మీడియాతో మాట్లాడుతున్నాడు. సో క్లియర్ గా ఇరాన్ అయితే మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దాంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా పవర్ఫుల్ స్ట్రైక్స్ ఇరాన్ మీద చేయండి అని తమ ఐడిఎఫ్ ని, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని ఆదేశించాడని చెప్తున్నారు. దాంతో ఒక్కసారిగా టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ కూడా బాంబులు వేయడం మొదలు పెట్టిందని చెప్తున్నారు. అసలు ట్రంప్ మాట ఎవడు వినట్లేదా? ముందు నుంచి కూడా ట్రంప్ మాట మీద ఉండట్లేదు, ట్రంప్ మాట వినట్లేదు. ఇంక ట్రంప్ చెప్పింది వీళ్ళే వింటారు అన్న ఒక జోకులు, మీమ్స్ కూడా బయలుదేరినాయి. ఎందుకంటే ట్రంప్ అసలు ఎలక్షన్ దీంట్లో నేను రాగానే 24 గంటలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పాడు. తర్వాత గాజా మీద అది ఆపేస్తానన్నాడు. ఆ తర్వాత ఇంకా ఎట్లాంటి అనేక యూటర్న్లు మామ అని కూడా పిలుస్తున్నారు ఆయన్ని. ఆ రకంగా యూటర్న్ మామ అయిపోయాడు ట్రంప్. ఇప్పుడేమో ట్రంప్ ఏమో రాత్రి ప్రగల్భాలు పలుకుతూ నేను చెప్పాను యుద్ధం ఆగిపోతుంది, ముందు ఇరాన్ ఆగిపోతుంది, తర్వాత వాళ్ళది ఆగిపోతుంది అని చెప్పారు. ఈవెన్ ట్రంప్ కి అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇరాన్ వచ్చి మన బేసుల మీద కొట్టి, ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా అమెరికన్ బేసుల మీద దాడి చేసిన ఏ దేశం అయినా కూడా అది గమ్మని ఉండట్లేదు. అమెరికా చాలా తీవ్రమైన చేస్తుంది. ఆ మధ్య సిరియా కాదు, టర్కీ ఒక అమెరికన్ అతన్ని పట్టుకుంటే బందీగా ఇమ్మీడియట్ గా ట్రంప్ వాళ్ళ దేశం మీదకి ఆంక్షలు విధించాడు. దాంతో దెబ్బకి దిగి వచ్చి వాళ్ళు అప్పగించారు అతన్ని. అయినప్పుడు కూడా ఆంక్షలు తీసివేయలేదు, కొద్ది రోజులు ఉంచారనమాట. అంటే అంత సీరియస్ గా ఉంటున్న ట్రంప్ తమ బేస్ మీద ఖతార్ లో అమెరికన్ బేస్ మీద దాడి చేస్తే థ్యాంక్స్ చెప్పాడు ఇరాన్కి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాడంటే, ముందుగా మాకు చెప్పి చేశారు కాబట్టి మేమంతా ఖాళీ చేసుకున్నాం అన్నాడు. అంటే ఇదంతా కూడా నేను మార్నింగ్ వేరే వీడియోలో చెప్పినట్టుగా ఒక పార్స్ లాగా ఉంది. ఇప్పుడేమో కాల్పుల విరమణ అన్నాడు, దానికి ఒక విచిత్రమైన డెడ్ లైన్లు పెట్టాడు.
అది కూడా ఏమీ జరగట్లేదు. ఇరాన్ చేసిందని వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ ఏమంటుంది, అసలు మేము వేయలేదు, అసలు ఆ మిసైల్స్ ని మేము వేయలేదు, వేసింటే మేము ధైర్యంగానే చెప్తాం, మేము వేయలేదు అని చెప్తుంది. మరి ఎవరు వేశారు అంటే హిజ్బుల్లా ఏమన్నా వేసిందా, లేకపోతే హౌతీలు ఏమన్నా వేసారా, వాళ్ళు వేసే పరిస్థితిలో లేరే అని చర్చ జరుగుతుంది. ఎందుకంటే హిజ్బుల్లా ఆల్రెడీ విపరీతంగా దెబ్బతిని ఆల్రెడీ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకొని సైలెంట్ గా ఉంది హిజ్బుల్లా. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంటే ఈ 12 రోజుల్లో హిజ్బుల్లా ఎప్పుడు కూడా ఇరాన్ కి మద్దతుగా ఒక మిసైల్ కూడా చేయలేదు. అట్లాగే మన యెమెన్ లో ఉండే హౌతీలు కూడా, హౌతీలకి అమెరికాకి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. వాళ్ళు కూడా యుద్ధం చేస్తామని అనలేదు. సో ఈ నేపథ్యంలో ఎవరు వేసి ఉండొచ్చు, కావాలని ఇజ్రాయెల్కే ఇష్టం లేదు ఈ వార్ని. ఎందుకంటే అమెరికా చెప్తే ఇజ్రాయెల్ వినకపోతేమో ఇజ్రాయెల్కి బాధ, కానీ ఇజ్రాయెల్ ఇరాన్ని ధ్వంసం చేసే వరకు నేను నిద్రపోనని, ఈ రిజిమ్ చేంజ్ అంటే ఖమేనీని తీసేసి ఖమేనీని చంపేసి అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఇజ్రాయెల్కి ఉండే ప్లాన్. ఇజ్రాయెల్కి ఏంటంటే బేసిక్ గా గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాలనేది ఇజ్రాయెల్కి ఉండే ప్లాన్. అందువల్ల ఇజ్రాయెలే ఇది మళ్ళీ స్టార్ట్ చేసిందా అనేది ఒక డౌట్ ఉంది. సో ఏదేమైనా ట్రంప్ మాట అయితే రెండు దేశాలు వినట్లేదనేది అర్థమవుతుంది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు, మళ్ళీ ఇదేంటంటే అదేదో సామెత ఉంది కదా, ముందు వాడిని ఆపమనంటే వీడిని ఆపమనని చిన్నపిల్లల గొడవలాగా ఉంది ఇది ముందు. సో వాడాపలేదని వీడాపలేదని వాళ్ళు కొట్టుకునేట్టుగానే కనిపిస్తుంది.